ఇక కావేరీ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, హెల్త్ బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది? వివరాలేంటి? కళ్యాణ్, మరి కాసేపట్లోనే కరుణానిధికి సంబంధించి మరొక హెల్త్ బులెటిన్ను కావేరీ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే నిన్న రాత్రి కొంత కరోనా ఆరోగ్యం విషమించింది అనే విషయం తెలియగానే కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున డిఎంకే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఇక్కడ కావేరీ హాస్పిటల్ వద్ద ఉందని చెప్పుకోవాలి. నిన్న అర్ధరాత్రి పోలీసులు లాఠీ చేసినా సరే కార్యకర్తలు మాత్రము వెనుదిరిగి చూడకుండా ఇక్కడే తమ నేతకు ఏమైందంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉన్నారని చెప్పుకోవాలి. రాత్రి కావేరీ ఆసుపత్రి బయటే వేలాది మంది ఇక్కడే నిద్రించి కరోనాకు సంబంధించి పూర్తి స్థాయి ఆరోగ్యం మీద ఒక స్పష్టత వచ్చేంత వరకు ఏదైనా నేతలు శాలింతో కావటం కనిములి అలగిరి లాంటి నేతలు వచ్చి చెప్పేంత వరకు కూడా తాము ఇక్కడి నుంచి వెలబోమంటూ కూడా భీష్మించుకుని కూర్చొని ఉన్నారు. మరోవైపు నిన్న అర్ధరాత్రి కూడా కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. సాయంత్రము ఒక్కసారిగా 5:30 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులందరూ దాదాపు 45 మందికి పైగా కుటుంబ సభ్యులందరూ నేరుగా కావేరీ ఆసుపత్రికి రావడంతో ఒకసారిగా ఉత్కంఠత నెలకొంది. ఏం జరిగింది అనే ఆందోళన కేడర్లో మొదలైందని చెప్పాలి. ముఖ్యంగా నిన్న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పల్స్ రేటు 30కి పడిపోయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దీని కారణంగానే ఒక్కసారిగా డాక్టర్లు ఇంకా లాభం లేదు, ఇక మీరు చివరిసారిగా చూడాలంటూ కూడా ఒక మాట చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అందువల్లే కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన కావేరీ ఆసుపత్రి వద్దకు చేరుకుని దాదాపు 3 గంటలకు పైగా కరోనా వద్దే గడిపారు. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిన తర్వాత కరోనా కాస్త ఆరోగ్యంగా మెరుగుపడింది. దాదాపు పూర్తిగా కోలుకునే స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 80కి పైగా పల్స్ రేటు కూడా కొనసాగుతుంది. ఇలా అప్ అండ్ డౌన్స్ మధ్య అని చెప్పుకోవాలి. దీంతో కొంత అయోమయానికైతే కుటుంబ సభ్యులతో పాటు డిఎంకే క్యాడర్ కూడా లోనవుతుంది. కుటుంబ సభ్యులకు మాత్రం లోపలున్న వైద్యం పరిస్థితి పైన పూర్తిగా అవగాహన ఉంది, ఒక సమాచారం అయితే ఉంది. అయితే క్యాడర్కి మాత్రము సరైన సమాచారం ఇచ్చేవారు లేకుండా రూమర్స్ నమ్మి పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారని చెప్పాలి. నిన్న అర్ధరాత్రికి కూడా ఇదే పరిస్థితి కావేరీ ఆసుపత్రి వద్ద నెలకొనింది. ఏదైతే నిన్న రాత్రి జరిగిన ఘటనలో ఒకసారిగా స్టాలిన్ కావేరీ ఆసుపత్రి నుంచి ఏమీ మాట్లాడకుండా తిరిగి వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటూ ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులపై కూడా కార్యకర్తలు కూడా చుప్పులతో రాళ్లతో దాడి చేసిన పరిస్థితి మనకు కావేరీ హాస్పిటల్ వద్ద చూసాం. అయితే ఈ విషయాలను చూసినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా మృతి చెందడం కూడా జరిగింది. దాదాపు చెన్నై సిటీ పరిధిలోనే 3 కార్యకర్తలు మృతి చెందారు. సెంధిల్తో పాటు ఆమాస కుమార్తో పాటు ఇంకొకరు రాజు అనే వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. వీరిద్దరు కూడా ఇద్దరేమో టీవీ చూస్తూ ఏదైతే వస్తున్నటువంటి వార్తలు జీర్ణించుకోలేక బాధతో ఆవేదనకు గురై తీవ్ర డిప్రెషన్కి లోనే ఒకసారిగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. వీరిద్దరు కూడా దాదాపు 40 సంవత్సరాలకు పైగా డిఎంకే క్యాడర్ పార్టీలో పనిచేస్తున్నట్టుగా, డిఎంకే పార్టీ క్యాడర్గా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక అతను వరుసగా వస్తున్నటువంటి రూమర్లు కరోనా ఆరోగ్యం పైన బాగాలేదనే ఆవేదనతో సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. వారి ముగ్గురికి కూడా స్టాలిన్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా ఒక హామీ అయితే ఇచ్చారు. అయితే మరోవైపు ఇట్లా ఏదైతే డిఎంకే క్యాడర్కు సరైనటువంటి స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఇటువంటి మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పుకోవాలి. మొన్న అర్ధరాత్రి కూడా కాంచీపురం జిల్లాకు చెందినటువంటి ఒక నేత కూడా ఇటువంటి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం దాదాపు 4 మందికి పైగా కరోనా ఆరోగ్యం విషమించిందని తెలిసి కూడా మృతి చెందడం జరిగింది. దీంతో ఒక క్లారిటీ అయితే కావాలని మాత్రము డిఎంకే క్యాడర్ మొత్తం కోరుతుంది. ఖచ్చితంగా మాకు ఒక క్లారిటీ ఇస్తే ఎటువంటి ఆందోళనలు చేయకుండా తాము గమ్మునే ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న అర్ధరాత్రి లాఠీ చార్జ్ తర్వాత కూడా స్టాలిన్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. శాంతియుతంగా ఉండండి, సామాన్య ప్రజలకు సహకరించండి, పోలీసు ఆఫీసులకు సహకరించండి, ఏమీ కాలేదు, నాన్నగారు కోలుకుంటున్నారు, కొంత అనారోగ్యానికి గురై తిరిగి రికవరీ అయ్యారంటూ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇదే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్కి తావిస్తుంది. ఎందుకంటే కావేరీ హాస్పిటల్ కూడా రకరకాల హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తుంది. దానిపైన కూడా ఒక క్లారిటీ అనేది రాకపోవడంతోనే ఈ గందరగోళమైన పరిస్థితుల మధ్య డిఎంకే క్యాడర్ కొంత ఆందోళనకు గురయ్యి కావేరీ ఆసుపత్రికి లోపలికి వెళ్ళడానికి నిన్న అర్ధరాత్రి చుచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి మీద లాఠీ చార్జ్ చేశారు. అటు తర్వాత సిటీ కమిషనర్ విశ్వనాథన్ కూడా ఇక్కడికి నేరుగా వచ్చి భద్రతను పర్యవేక్షించారని చెప్పుకోవాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ గేట్లను మరింతగా ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా కావేరీ ఆసుపత్రి చుట్టూ కూడా ప్రత్యేకమైన పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు డీజీపీ రాజేంద్రన్ కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వివిధ జిల్లాలకు సంబంధించి ఇన్పుట్స్ తీసుకుని ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏమైనా జరిగాయి, అసంఘాలు జరుగుతున్నాయా, ఏమైనా
క్యాడర్ ఎటువంటి మూవ్మెంట్ ఉందనేది కూడా పూర్తి స్థాయిలో ఆయన ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకొని మరి కూడా రాత్రంతా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో 2 ఆటోలు కూడా దగ్ధం చేయడం జరిగింది. సో ఇలా చాలా అగ్రెసివ్గా డిఎంకే క్యాడర్ ఉంది. ఖచ్చితంగా మాకు ఒక ఖచ్చితమైన సమాచారం ఇచ్చేంత వరకు కూడా తాము వెనక్కి తగ్గపోమంటూ కూడా వారున్నారు. అయితే మరోవైపు డిఎంకేకి చెందినటువంటి కరుణానిధి తనయుడు స్టాలిన్తో పాటు కనిమూలి అలగిరి లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ మరోవైపు కొంత ఇబ్బందికరంగా ఉంది, కానీ బాగుంది. ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లతో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవాలి. ఉదయం వెంకయ్యనాయుడు వచ్చి చూసినప్పుడు ఒక చిత్రాన్ని విడుదల చేశారు. హ్యాపీగా కరుణానిధి బెడ్ మీద ఉన్నప్పుడు వెంటిలేటర్ లేకుండా ఉన్నారు. అది చూసిన కార్యకర్తలందరూ కూడా పూర్తి స్థాయిలో వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు తర్వాత 5:30 గంటల తర్వాత కుటుంబ సభ్యులందరూ రావడం, దాదాపు 4-5 గంటల పాటు నడిచినటువంటి నాటకీయ పరిణామాలు డిఎంకే క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. ఇందు కారణంగానే నిన్న ఘటనతో పాటు ఎక్కడికక్కడే ఆపుతూ వచ్చారు, వాహనాలను ఆపుతూ వచ్చారు. సామాన్య ప్రజలకు కూడా కొంత డిఎంకే క్యాడర్ వివరించడంతో స్టాలిన్ ఇంకా రంగప్రవేశం చేసి మీరు శాంతియుతంగా ఉండండి, నాన్నగారికి బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయితే వీఐపీల తాకిడైతే కరుణానిధికి కొనసాగుతుందని చెప్పుకోవాలి. నిన్న ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు సినీ నటులు సత్యరాజు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన్ను చూడటం జరిగింది. ఆ అర్ధరాత్రి టైంలో పి చిదంబరం కూడా వచ్చి ఆయన పరామర్శించారు. అయితే ఆయనకి లోపలికి అనుమతించలేదు, లోపలికి అనుమతించుకున్న వెనుక నుంచే వెళ్ళిపోయారని చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఎందువల్ల అనుమతించట్లేదు, ఇవన్నీ కూడా రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి తమిళ మీడియా కొన్ని కథనాలు ప్రసారం చేయడంతో ఒక్కసారిగా ఈ మరింత ఉత్కంఠత చేకూరేలా కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో వారు కూడా కొంత కన్ఫ్యూజన్కి లేయారు. అయితే ఖచ్చితమైన క్యాడర్ కోరుతుంది ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ కావేరీ హాస్పిటల్ అనేది మాత్రం ఖచ్చితంగా కోరుతుంది. ఏం కావాలి మాకు సమాచారం ఇవ్వండి, స్టాలిన్ బయటకు వచ్చి మాకు సమాధానం ఇవ్వాలని మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి ఒక స్టేట్మెంట్ అయితే స్టాలిన్ నుంచి క్యాడర్ మొత్తం కూడా ఆశించింది. దాదాపు కొన్ని వేల మంది ఆల్వారపేటలో ఉన్నటువంటి కావేరీ హాస్పిటల్ వద్దకు చేరుకొని పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తారు. అయితే స్టాలిన్ మాత్రం నేరుగా గెస్టులు ఎవరైతే వచ్చారో, వీఐపీలు ఎవరైతే వచ్చారో వారిని రిసీవ్ చేసుకుని వారికి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని వివరించి తిరిగి వెళ్ళిపోయారు. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా క్యాడర్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రం ఖచ్చితంగా తమ నేతకు ఏమైందో చెప్పకుండా వెళ్ళిపోవడం పైన వారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కావేరీ హాస్పిటల్ లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలోనే లాఠీ చార్జ్ జరిగింది. దాదాపు 8 మందికి పైగా కార్యకర్తలు గాయపడ్డారు. మరోవైపు పోలీసులు కూడా కొంతమందికి గాయాలైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే చేతుకున్నటువంటి వాటర్ బాటిల్స్ చెప్పులు కూడా కావేరీ హాస్పిటల్ మీద విసిరేయడంతో పూర్తి స్థాయిలో నిన్న అర్ధరాత్రి చాలా ఉద్విగ్నమైన వాతావరణం నెలకొనింది. ఈ పరిస్థితుల్లోనే ఒక స్పష్టమైన హామీ అయితే కోరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే స్టాలిన్తో పాటు మిగిలిన నేతలందరూ కూడా ఇక్కడికి రానున్నారు. ముఖ్యంగా డిఎంకే సీనియర్ లీడర్లందరూ కూడా రానున్నారు. వారందరూ వచ్చాక ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారని మాత్రము క్యాడర్ భావిస్తుంది. అయితే ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి క్యాడర్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కావేరీ హాస్పిటల్ వద్ద చేరుకుంది. ముఖ్యంగా తిరువాయూరుకు సంబంధించి ఏదైతే కరుణానిధి సొంత ఊరుందో అక్కడి నుంచి విద్యార్థులతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 60 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నేత, 50 ఏళ్లుగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, 19 ఏళ్ల పాటు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తమిళనాడు రాష్ట్రానికి 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు కాబట్టి అటువంటి నేత యొక్క సమాచారాన్ని ఇంత అస్పష్టంగా ఇవ్వడం ఏంటి, జయలలిత మరణం ఏ విధంగా జరిగిందో తెలుసు, ఆ విధంగా అటువంటి పరిస్థితి ఇక్కడ కొంచెం కనబడుతున్నట్టు అనుమానాలు అయితే డిఎంకే క్యాడర్లో బలంగా ఉంది. వాటన్నిటిని నిర్వృత్తి చేయాల్సిన బాధ్యత అయితే తనయుడిగా స్టాలిన్ మీద ఉంది. మరి చూడాలి, కాసేపట్లోనే నేతలందరూ రాబోతున్నారు. డాక్టర్లు కూడా ప్రత్యేకంగా 8 మంది వైద్య బృందం ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్లో పూర్తి స్థాయిలో ఆయనకి చికిత్స అందుతున్నారు. మరోవైపు లండన్ నుంచి డాక్టర్లు పిలిపించే యోచనలో కూడా స్టాలిన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి యొక్క కరుణానిధి యొక్క హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ కార్తీక్.